వెల్కమ్ టు G3 మీడియా. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. కురుమ సంఘం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్యానెల్ 2 తరపున పోటీ చేసే అభ్యర్థులను ఈ సందర్భంగా ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘ అధ్యక్ష పదవికి దొడ్డి శ్రీనాథ్, జనరల్ సెక్రటరీగా కరికే సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్లుగా మాదారం కృష్ణ, చిగుర్ల శ్రీనివాస్ పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఇక్కడికి వచ్చిన సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ జరగలేదు. దాని మీద మేము ప్యానెల్ తరఫున పోరాటం చేస్తున్నాము. అందులో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ గవర్నమెంట్ చేపట్టిన సమగ్ర సర్వే ప్రకారం మా లెక్కల ప్రకారం తెలంగాణలో మేము 30 లక్షలకు జనాభా పైగా ఉన్నాం. కానీ ఏదో పిచ్చకుండా సర్వే చేసి అలా 6 లక్షలు మాత్రమే కుర్మలు ఉన్నారు అన్నప్పుడు కూడా ఎగ్గమల్లేశం స్పందించలేదు. 6 లక్షలు ఎట్లుంటారు ఎగ్గమల్లేశం అన్నా నీకు తెలియదా? నువ్వు కనీసం ఒక ప్రెస్ క్లబ్ లో వచ్చి ఒక మీటింగ్ పెడితే మాత్రం తెలుస్తుండే. నువ్వు నీ దగ్గర ఉన్న నీ ఒక యూట్యూబ్ ఛానల్ తెలిసిన ఛానళ్లలో నువ్వు పెట్టుకొని ఈ 6 లక్షలు 30 లక్షలు ఉన్నాయి అనడం కూడా కరెక్ట్ కాదు. మేము దీన్ని కూడా తీవ్రంగా ఖండించినాం. అప్పట్లోనే తెలంగాణలో 30 లక్షలకు పైగా జనాభా ఉన్న కుర్మ కులస్తులను గుర్తించాలని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నా. అలాగే 20 ఏళ్లుగా ఎగ్గమల్లేశంకి ఏ పార్టీ కూడా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ టికెట్ ఇవ్వలేదు. కేవలం కుల సంఘం పేరు చెప్పుకొని ఎమ్మెల్సీ తెచ్చుకొని కులస్తులను పక్కన పట్టించి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వారు 100 కోట్ల ఆస్తున్న నాయకునికి కుర్మ సంఘం కాకుండా పార్టీ టికెట్ ఎందుకు చేయలేదని కుర్మ కులస్తులు ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఇదేంటంటే కానీ సంఘంకి వచ్చిన వాళ్ళందరినీ మిఠాయి పెట్టి తిప్పించినట్టు మిఠాయి మాట్లాడతారు తప్ప ఎగ్గమల్లేశం గ్రౌండ్ చేయడు. ఆయన తోటి కాదు. ఎవరితో తీసుకొస్తాడు, వాళ్ళ చుట్టాలను తీసుకొస్తాడు. ఈ పిల్లగాడు కార్పొరేటర్ అవుతాడు, ఈ పిల్లగాడికి యూత్ ప్రెసిడెంట్ యూత్ సెక్రటరీ ఆ పిల్లగాడు ఎమ్మెల్యే టికెట్ ఎమ్మెల్యే అవుతాడు. ఇదే మాటలు. కానీ గ్రౌండ్ వర్క్ చూస్తే వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ రాదు, కార్పొరేట్ టికెట్ రాదు. కష్టపడి పని చేసిన వాళ్ళకు మాత్రం ఆయన పదవులు ఇవ్వలేదు కుర్మ సంఘంగా. నేను ఈ వీడియో చూస్తున్న కుర్మ సంఘం నాయకులందరికీ చెప్తున్నా, మీరు ప్యానెల్ 2కి మాత్రం కంపల్సరీ మద్దతు ఇవ్వాలి. ఎగ్గమల్లేశం ఇప్పటి వరకు ఎంత మందికి అయితే ఆయన చుట్టూ ఇప్పుడు కొండరాజు కానివ్వండి, మిగతా ఇతర కన్నా కావచ్చు, ఏసీపీగా రిటైర్ అయిన వాళ్ళందరూ కావచ్చు, వీళ్ళందరికీ అంతా హైదరాబాద్ లో ఉన్నారు. అసలు కుర్మ సంఘం స్టేట్ కమిటీ ఎట్లుండాలి? బైలాస్ ప్రకారం 1989 బైలాస్ ప్రకారం 1996 ప్రకారం బైలాస్ ప్రకారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఒకరు ఉంటే, మళ్ళీ వరంగల్ మహబూబ్నగర్ కలిపి ఇంకొకరు ఉంటుండే, సంగారెడ్డి నిజామాబాద్ కలిపి ఉంటుండే. కానీ ఈయన ఏం చేసిండు? మరి సంఘ సభ్యులకు కానీ సంఘానికి కానీ లేకపోతే ఎవరికైనా ఆపద వచ్చినా కానీ సంఘంలో కూడా ఇబ్బంది వచ్చినా కానీ ఏ ఒక్కరికి కూడా ఈ 20 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు చేస్తున్నటువంటి సంఘ అధ్యక్షులు కావచ్చు, కార్యవర్గ సభ్యులు కూడా కావచ్చు, మరి ట్రస్ట్ బోర్డుకు సంబంధించిన వాళ్ళు కూడా కావచ్చు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళను, వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళను, వాళ్ళకి ఎవరైతే పరిచయం ఉంటారో వాళ్ళకే మరి ట్రస్ట్ బోర్డులు కానీ, అదేవిధంగా మన జిల్లా నాయకత్వం కానీ, మండల నాయకత్వం కానీ, అదేవిధంగా స్టేట్ నాయకత్వంలో కూడా ఎక్కడ చూసినా కానీ కూడా ఏ ఒక్క దగ్గర గ్రామాల్లో కూడా మీటింగ్లు లేవు, మండలాల్లో కూడా మీటింగ్లు లేవు, తాలూకాలో కూడా మీటింగ్లు లేవు, జిల్లాలో కూడా మీటింగ్లు లేవు, రాష్ట్రంలో కూడా ఈరోజు మీటింగ్లు లేకుండా మరి చాలా మంది అన్ని జిల్లాల నుంచి ఉన్నటువంటి ఎవరైతే ఎగ్గమల్లేశం వాళ్ళ ప్యానల్ ఉన్నదో వాళ్ళకందరికీ కూడా అన్ని జిల్లాల నుంచి వ్యతిరేకించి మరి ఈ సంఘానికి ఏం చేయకుండా ప్రతి సంఘం పేరు చెప్పేసి ఒక్కొక్క పార్టీ మారుస్తూ ఎన్ని పార్టీలు మార్చిందో మరి మీ మీడియా మిత్రులకు అందరూ కూడా ఖచ్చితంగా 2 సంవత్సరాలు దాటిపోయింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లు జరగాలి. అదేవిధంగా గతంలో ఉన్న ఈ కమిటీ అనేది ఏం చేయాలంటే కుర్మలని యాక్టివేషన్ చేసి ఎంపీటీసీ ఎలక్షన్లలో కానీ మన జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఎవరికి దిశ నిర్దేశం అనేది ఒక పెద్ద దిక్కుగా ఉన్న రాష్ట్ర కుర్మ సంఘం, జిల్లా కుర్మ సంఘాలు ఎక్కడ కూడా యాక్టివ్ చేసి వీళ్ళు కార్పొరేటర్ ఉండాలి, వీళ్ళు సర్పంచ్ పోటీ చేయాలని ఎక్కడ కూడా నిర్ణయాలు చేస్తలేదు. కావున వాళ్ళ టైం అయిపోయింది కాబట్టి తాను అదే మన కుర్మ సంఘం అంటే ఏం చేస్తున్నారు అక్కడ ఇంకేం చేస్తున్నారంటే ఒక రూమ్స్ ఉండే పాటలు, అవి బీదోళ్ళకి ఎవరికో ఉండే అవి కాల్ చేయించింది. కాల్ చేయించి అక్కడ 4 మంది లేపించారు. లేపించి ఏం చేసిందంటే వాళ్ళే 4 మంది వీళ్ళకి ప్రణాళిక
అని నలుగురు తీసుకోవాలని అనుకున్నాను. నాకు అనిపించింది వీళ్ళు ఇట్లా తీసుకుని ఇట్లా చేస్తున్నారు ఏంటి అని నాకు అనిపించి మున్సిపల్ కంప్లైంట్ ఇచ్చింది. నన్ను ఏం చేసిందంటే మున్సిపల్ కంప్లైంట్ ఇచ్చిండ్రు కదా అని నన్ను పిలిపించింది. ఒక 10 మంది నన్ను పిలిపించి నన్ను మెల్లగా అడిగింది ఎందుకు ఇచ్చినామంటే అవును ఇచ్చిన. మరి ఇట్లా చేస్తుంది కదా ఇన్ని రోజుల నుంచి బతుకుతుంటే వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ చదివించుకుందాం పంపించుకుందాం అంటే అలాంటి వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేసే ఆలోచన విధానాలు కానీ ఇక్కడ జరగట్లేదు. చాలా దిక్కులు ఉన్నాయి, మహబూబ్నగర్ కానీ, వరంగల్ కానీ, ఖమ్మం కానీ, చాలా మంది ఇప్పటికి కూడా గొర్రెల కాపర్లు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కనీసము ఎక్కడన్నా